అదే కదా. హలో సార్, నేను వికాస్ హిందీ మిలా. సార్, రాజాసింగ్ గారు సస్పెండ్ అయిపోయారు. అయిపోయిన తర్వాత కూడా మిమ్మల్ని వదులుతలేరు. రామచంద్రరావు గారు రబ్బర్ స్టాంప్, ఒకటే కాన్స్టిట్యున్సీ నుండి అన్ని పదవులు ఫిలప్ చేశారు. ఆయన వెనుక ఏదో ఒక శక్తి, అంటే ఆయన డైరెక్ట్ కిషన్ రెడ్డి గారు పేరు తీసుకొని క్రిటిసైజ్ చేశారు. అంటే మీరు ఎట్లా దానికి? मेरे पीछे मोदी है. I need not answer to any Tom, Dick and Harry's question. ఒకటైతే వాస్తవం, కొంతమందికి అలవాటు పడ్డ ప్రాణం కదా. ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్ట్. లెట్ హిమ్ హ్యావ్ హిజ్ ఓన్ హ్యాబిట్స్. వాట్ ఇస్ దేర్, వాట్ వీ కాంట్ క్వశ్చన్. సార్, రామచంద్రరావు గారు, ఇక్కడ ఇప్పుడు బీసీలకు 42% అనేది కాంగ్రెస్ పార్టీ వాదన. దాని మీద ఇచ్చేస్తారు. రేపు జీవో ఇచ్చి 42% మంది పోటీకి అవకాశం ఇస్తామని చెప్తున్నారు. ఆ 42% బీసీలు బీజేపీకి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉన్నదా గ్రామీణ స్థాయిలో? పంచాయతీరాజ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ. నేను పత్రికా ముఖంగా చెప్తున్నాను, 42% కన్నా ఎక్కువ బీసీలకు మేము టికెట్లు ఇస్తాం. వాళ్ళు అధికారికంగా ఇచ్చినా ఇవ్వకుండా మేము ఇస్తాం. బీసీలకు ప్రాధాన్యత ఉంటుంది ఎలక్షన్స్లో. ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్లో మోర్ దెన్ 42% వీఆర్ గోయింగ్ టు గివ్. అది ఉంటుంది. డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు కన్సిడర్. అన్న, విద్యాసాగర్ టీవీ9. మీరు రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టి 2 నెలలు దాటింది. ఎవరు అవునన్నా కాదన్నా, మీరు రాష్ట్ర అధ్యక్షులుగా ఎంపికైన తర్వాత మీ పార్టీలో ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ రామచంద్రరావు నుంచి ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యేని కానీ ఒక ఎంపీని కానీ పోయి ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వాళ్ళని దగ్గరికి తీసుకుంది లేదు, వారితో కలిసింది లేదు. ఎందుకంటే మీరు జిల్లాల పర్యటనలో కూడా మీరు ప్రోగ్రాంలు పెడితే ఆ జిల్లాలో ఎంపీలు లేరు, ఎమ్మెల్యే